హలో అండి. ఏంటి అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చేసారా? అయితే స్టార్ట్ చేద్దామా? ఇంకా పాయసము, కేసరి ఇవేనా అండి? రోజు చేసే స్వీట్ బోర్ కొడుతుంది కదా! సో, అందుకే మనం కొత్త స్వీట్ చేద్దాం రండి. ఈ స్వీట్ పేరు అగరగర్ అండి. ఇది ఖత్తర్‌లో చాలా ఫేమస్. నేను రంజాన్‌కి, బక్రీద్‌కి ఏదైనా పార్టీలున్నప్పుడు నాకు ఈ స్వీట్ చేయమని మేడం వాళ్ళు ఆర్డర్ వేస్తారండి. నేనిక్కడ ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇక్కడ నేను మిల్క్ క్యాన్ వాడుతున్నాను. మళ్ళీ మిల్క్ క్యాన్ అంటే మీకు డౌట్ వస్తుందేమో. మిల్క్ క్యాన్ అంటే ఇక్కడ తమ్మిన్ ఇస్తారండి. అరబిక్‌లో స్టోర్‌ని తమ్మిన్ అంటారండి. నేను ఆ పాలని వాడుతున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్ మిల్క్ వాడొచ్చు. నేనిక్కడ కోకో వాడుతున్నానండి. ఇది అన్ని సూపర్ మార్కెట్‌లలో దొరుకుతుంది. నేనిక్కడ 2 ఫ్లేవర్స్ కోకో వాడుతున్నానండి. మీరు కోకో దొరక్కపోతే స్కిప్ చేయొచ్చు. నేను 2 ఫ్లేవర్స్ కోకో వాడుతున్నాను. నేనిక్కడ జెలీ తీసుకున్నానండి. 2 ఫ్లేవర్స్ జెలీ తీసుకున్నాను. కనీసం జెలీ 3 అవర్స్ ముందు చేసి పెట్టుకుంటే స్టిక్కీ అవుతుందని గుర్తుపెట్టుకోండి. నేనిక్కడ 2 ఫ్లేవర్స్ జెలీ తీసుకున్నాను. మీరు కావాలంటే 3, 4 కలర్స్ అయినా తీసుకోవచ్చు జెలీ. జెలీ వేయడం వల్ల స్వీట్ చాలా బాగుంటుందండి తినడానికి. మళ్ళీ చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నానండి స్వీట్ కోసము. మీరు కావాలంటే షుగర్ కూడా వాడచ్చు. కానీ కండెన్స్డ్ మిల్క్ వాడితే ఈ స్వీట్ బాగుంటుందని నా సజెషన్ అండి. మీరు పొరపాటున కూడా వేడి పాలు మాత్రం వాడొద్దు ఈ స్వీట్‌కి. మళ్ళీ అది పాయసం కిందికి వెళ్ళిపోతుంది. దయచేసి కాంచి చల్లార్చిన పాలు మాత్రమే వాడండి ఈ స్వీట్‌కి. ఓకే. ఎందుకంటే మళ్ళీ పాలు విరిగిపోయే అవకాశం ఉంది వేడి పాలు కలపడం వల్ల. సగ్గుబియ్యం కూడా చల్లగా ఉండేలా చూసుకోండి మీరు. ఇక్కడ నేను క్రీమీ వాడుతున్నానండి, స్టిక్కీ క్రీమీ. క్రీమీ ఎందుకు వాడాలో వీడియో లాస్ట్‌లో చెప్తాను చూడండి. ఇది టాప్ సీక్రెట్ అండి. ఓకే. నేనిక్కడ 50 గ్రామ్స్ క్రీమ్ తీసుకున్నానండి. మాకెలా తెలుస్తుంది 50 గ్రామ్స్ అంటే? మీరు 2 ఆర్ 3 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందండి. మీకు అందుబాటులో అమూల్ క్రీమ్ ఉన్నా పర్వాలేదండి. అమూల్ క్రీమ్ అయినా వాడచ్చు. చాలా బాగుంటుంది ఈ స్వీట్‌కి. నేనిక్కడ జిబిన్ క్రాఫ్ తీసుకున్నానండి. జిబిన్ క్రాఫ్ అంటే చీజ్ అండి. చీజ్ ఇష్టపడని వాళ్ళు మీరు స్క్రిప్స్ చేయొచ్చు. అంతే అండి. మీరు కావాలంటే ఈ స్టేజ్‌లోనే ఇంకొన్ని మిల్క్ కూడా వాడొచ్చు. కానీ నాకు మిల్క్ ఇంకా సరిపోయాయి అనిపించింది. ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఇలా చక్కగా స్టిక్కీగా అవుతుందండి. అందుకే నేను క్రీమ్ వాడాను. ప్లీజ్ మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. ట్రస్ట్ మీ, ఇది తిన్నవాళ్ళు వన్ మోర్ టైమ్ అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.